హలో. ఏం బంగారం ఎట్పోయినావు బంగారం ఇన్ని రోజులు? అబ్బో! వేణు గారు ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, సూపర్గా ఉన్నాను. మీరు బాగున్నారా? ఎస్, నేను కూడా చాలా బాగున్నాను. తిన్నారా, టిఫిన్ చేశారా అని మళ్ళీ అడుగుతున్నా. చేయలేదు మేడం, టీ తాగాను అంతే. ఓకే, టీ తాగారు అంతే. అంతే మేడం. మళ్ళీ బగారా రైస్ రెడీగా ఉందా? లేదు మేడం, ఇప్పుడు ఎండాకాలం కాదు కదా, మ్యాంగోస్ మామిడి పండ్లు ఉంటే బగారన్నం అన్నట్టు. ఓహో, ఇప్పుడు ఎండు కారం రైసా? ఎండాకాలం కాదు, ఎండాకాలం అయితే మామిడి పండ్లు ఉంటే బగారన్నం, లేకుంటే లేదు. ఓకే, మరి ఇప్పుడు వర్షాకాలం? ఇప్పుడు ఏం లేదు మేడం, ఖాళీ. చాయ్ తాగిన. అంటే ఒక కాలానికి ఒక ఫుడ్ అలా డిసైడ్ చేసుకొని ఉన్నారేమో. బెటరే, మంచిదే కదా, సీజన్ కి తగ్గ ఫుడ్ తినాలి. అవును మేడం. ఓకే, వేణు గారు చెప్పండి మేడం. సో ఎలా ఎలా జరుగుతుంది లైఫ్? ఎవరైనా వచ్చారా మీ లైఫ్ లోకి? ఎవరు లేరు మేడం, ఇంకెవరు రాలేదు. ఇంకే ఎవరు రాలేరా? ఎందుకు మీ డోర్స్ ఓపెన్ చేయట్లేదు? లేదు మేడం, అలాగే ఎదురు చూస్తున్నాను, కానీ రారు కావచ్చు, రారని అనుకుంటున్నాను. ఓకే, రావాలని ఎదురు చూస్తున్నారు, రావట్లేదు అంతేనా? అవును మేడం. ఓకే వేణు గారు, టాపిక్ విన్నారా? విన్నాను మేడం, చెప్పండి ఒకసారి. ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒక 10 years తర్వాత 20 years తర్వాత కలిసారు అనుకుందాము. మీరు గుర్తుపట్టారు, బట్ వాళ్ళు గుర్తుపట్టలేదు. మీరు ఎలా గుర్తు చేస్తారు? అంటే గుర్తుపడితే చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఆయనకు చెప్తా అన్నట్టు. చిన్నప్పుడు ఏమేమి అల్లరి చేసాము, ఎలా ఆడుకున్నాము, అవన్నీ చెప్తాను. గుర్తు పట్టట్లేదు కదా, పట్టనప్పుడు మనం గుర్తు చేయాలంటే ఏం చెప్తారు? అంటే చిన్నప్పుడు స్కూల్లో మనం ఇలా అల్లరి చేసాము, చిన్నప్పుడు ఆ చింతకాయలు కట్టుకున్నాము, మన స్కూల్ అక్కడ ఉండే, ఒకసారి నిన్ను సార్ కొట్టిండు, ఇలాంటివి చెప్పుకుంటాం మేడం. సార్ కొట్టాడు, స్కూల్ బంక్ కొట్టి బయటకు వెళ్ళాము, అవునండి. అమ్మాయి కొట్టింది, గతకాల జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది వాడికి. అంతే అంటారా? ఎవరైనా ఉన్నారా మీ సర్కిల్లో ఫ్రెండ్స్, అంటే ఇప్పటి వరకు కలవని ఫ్రెండ్స్? చాలా మంది ఉన్నారు మేడం, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? చాలా మందిని కలవలేదా మీరు? లేదు, స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అయిపోయినా మేడం, కలవలేదు. ఓకే, సో అందరూ మిమ్మల్ని గుర్తుపడతారా? ఏమో కలవలేదు, ఇప్పుడు గుర్తుపట్టకపోవచ్చు నాకు తెలిసి. గుర్తుపట్టరు అయితే. ఇది ఈ టాపిక్ మీకు పనికొస్తుంది అనమాట ఎప్పుడైనా లైఫ్ లో. ఎందుకంటే చాలా రోజులు, అంటే 10th క్లాస్ అయిపోయి చాలా రోజులు అయింది మేడం, అందుకని వాళ్ళు గుర్తుపట్టకపోవచ్చు అట్లా. ఓకే, మరి ఏమైనా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవచ్చు కదా అందరు కలిసి? లేదు మేడం, అలాంటివి ఏం చేయలేదు మేడం. అలాంటివి అసలు ఇంట్రెస్ట్ లేదా మీకు? ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పరిస్థితులు అనుకూలించాలి కదా మేడం. అంతేలేండి, అసలు ఈ గెట్ టుగెదర్లు, గోవా ప్లాన్స్ ఇవంతా ఈజీగా వర్కౌట్ అవ్వవు కదా, చాలా పని చేయాలి కదా. వేణు గారు పాట పాడతారా? పాడతాను మేడం. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుచ్చుతున్నావే, రాకాసివే నిలే పెదాలలో, నిలే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి, నీలో నశాలాల కందించి ఓ ఇంగ్లీషు ముద్దియవే, పిల్ల పిల్ల నాతోటి నీకింక తగువెందుకే, నా ముద్దు నాకివ్వక నీ ఫ్రెంచ్ కిస్ ని అందించవే పిల్ల. ఓకే మేడం. వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అడిగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి, ఉన్నది ఒకటి.